బండి ఎవరిది మాయా? బండి ఎవరిదైతే నేను ఎందుకు వేసుకొస్తాను రా, నాదే, మా నాన్న కొన్నాడు. నేను కూడా బండి కొందాం అనుకుంటున్నాను రా. ఒరే నువ్వు కూడా కొనేసేవట్రా బండి? అవునరా. రేయ్ చేదిరా, అసలు 2 లక్షలు పెట్టి బండి కొన్నాను, మా నాన్న తిడతారు మళ్ళీ. ఫోన్ లేరా, వాడిని అలాగనే ఆనంద బండి, వాడు అలాగే బండి కొనలేడు. ఏరా ఎలా వచ్చావే? నాకు అర్జెంట్ గా బండి కొనాలను ఇప్పుడు. ఇప్పుడు బండి అంటే ఎలాగరా? నువ్వేం చేస్తావు నాకు వెళ్తున్నానా? నా ఫ్రెండ్స్ నా నేతలు చేస్తున్నారు, నాకు బండి కావాలి ఇప్పుడు. బండి కొనకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాను నేను. హలో, బ్యాంక్ బుక్ తీసి రెడీగా ఉండే, మనోడికి బండి కొన్నాకే డబ్బులు తీయాలా. ఏంటండి ఇల్లు బాగా చేస్తున్నారు కదండి ఆ డబ్బులతోని? దానికి నేను చూసుకుంటానులే. ఒరే చూడరా కుర్రేదలు, భూమి నడుతలేదు బళ్ళు. మా అబ్బాయికి మొన్న బండి కొన్నాను రా. అందరిలాంటి కుర్రాడు కాదు, చాలా జాయి వెళ్తాడు రా. రా చల్లని తినేద్దాం. ఇదిగో బాబాయ్ మనోడు. ఏమైంది? పిల్లల ఆనందం కోసమే తల్లిదండ్రులు వాళ్ళకి బైకులు కొనిస్తున్నారు, కానీ ఆ పిల్లలు యాక్సిడెంట్ రూపంలో వాళ్ళకు జీవితాంతం బాధను మిగులుస్తున్నారు. వేగంగా వెళ్లే ముందు ఒకసారి నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు మిత్రమా.